హలో అందరికీ. ఈరోజైతే మనం లాస్ట్ డే అండి. చాలా బాధగా ఉంది సింగపూర్‌ని వదిలేయాలంటే. ఈ 7 డేస్ అయితే మాకు హెవెనే. అంత బాగా నచ్చింది. ఒకవేళ మీరు ముందు వీడియోస్ కానీ చూడకపోయి ఉంటే వెళ్ళి తప్పకుండా చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రూమ్‌ని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. హోటల్‌ది కూడా నేను స్టే చేసింది అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి. అది మీరు తప్పకుండా చూడండి. ప్రెజెంట్ అయితే మేము ఇంకా బయటికెళ్ళిపోతున్నాము. చెక్అవుట్ చేసుకొని ఈరోజైతే చాంగి ఎయిర్పోర్ట్‌లో ఒక 4 అవర్స్ స్పెండ్ చేసి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. అయితే మనము చాంగి ఎయిర్పోర్ట్ ముందు ఎక్స్‌ప్లోర్ అసలు చేయలేదు. అందుకే మేము లాస్ట్ డేకి చాంగి ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అయితే ప్లాన్ పెట్టుకున్నామండి. ఎందుకంటే ఎలాగో మనము ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. సో మార్నింగ్ మనం వెళ్ళిపోతే మనం అక్కడ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా అక్కడి నుంచే వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము అలా ప్లాన్ అయితే చేసుకున్నాము. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు అలాగే చేసుకోండి. అసలు మా ఫేసెస్ చూడండి ఎలా అయిపోయిందో. అండ్ నాకైతే వెళ్ళడం చాలా బాధగా ఉంది. నాకైతే సింగపూర్ చాలా బాగా నచ్చేసింది. వెళ్ళబుద్దే కావట్లేదు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసామండి. ఇంకా లోపలికెళ్ళి మనం ఎక్కడైనా లగేజ్ పెట్టాలి. అది చూడాలి. ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఆ జ్యువెల్ వాటర్‌ఫాల్‌ని చూడాలంటే టెర్మినల్ 1 కైతే వెళ్ళిపోవాలి. మనమైతే ప్రెజెంట్ టెర్మినల్ 2లో ఉన్నాము. దానికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి రావడం చూసారు కదా, ఎంత నడవాల్సి వచ్చిందో. చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. అదిగోండి మనకు కనిపిస్తుంది కదా, అదే జ్యువెల్. ఇక్కడికైతే వచ్చేసాము. కొంచెం ముందుకెళ్ళి అయితే చూసేద్దాం ఎలా ఉందో. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు, అందరూ ఫోటోలు దిగడానికే ఉన్నారు. అండ్ ఇదే అండి ది హార్ట్ ఆఫ్ చాంగి ఎయిర్పోర్ట్. దీన్నే జ్యువెల్ అంటారు. చూడండి అక్కడ మనకి ఒక ట్రైన్ కూడా వెళ్తుంటుంది. మనకి కావాలి అంటే అదైనా ఎక్కొచ్చు. మేమైతే వద్దు అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పటికే చాలా టైం అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ మనం ఇదే జ్యువెల్ని చాలా యాంగిల్స్లో అయితే చూడొచ్చు. మనమైతే ఇప్పుడు పై నుంచి చూసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇంకో యాంగిల్లో చూద్దాం. అదైతే ఇంకా బాగుంటుంది. ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. వచ్చేసామండి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఎంత బాగుంటుందంటే అక్కడ నుంచి వెళ్ళాలనిపించదు. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ గ్రీనరీ మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా భలే సెట్ చేశారు ఇక్కడ. ఇదే జ్యువెల్లో ఈవినింగ్ టైంలో అయితే ఈవెన్ లైట్ షోస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ 8:00 అయితే షో ఉంటుంది అనమాట. దానికి ఆ టైం కల్లా మీరు కరెక్ట్గా వచ్చేస్తే ఒక 15 మినిట్స్ షో అయితే ఉంటుంది. అది కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇదే జ్యువెల్ని ఆ ట్రైన్ వెళ్తుండగా అలా వస్తుంటే భలే అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మిర్రర్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. పేరులోనే తెలుస్తుంది లోపలంతా మిర్రర్స్ ఉంటాయని చెప్పి. అయితే మనం మిర్రర్స్ని టచ్ చేయకుండా అయితే వెళ్ళాలి. దానికోసం మనకైతే చేతికి ఇవి ఇచ్చేసారు. ఇవైతే స్పాంజ్ స్టిక్స్లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఏముందో చూసేద్దాం. లెట్స్ గో. టచ్ చేసుకుంటూ ఇలాగా మనకి ఎక్కడ దారి ఉందో ఆ దారిలో అయితే వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం చాలాసార్లు ఇలాంటివి చూసాము. ఇక అందరూ మధ్య మధ్యలో నిల్చొని ఫొటోస్ అయితే ఇలా దిగుతున్నారు. ఇక మనం కూడా ఆగుతామా, మనం కూడా ఫొటోస్ దిగేస్తున్నాము. అండ్ ఈ మిర్రర్ మేజ్ అనేది ఫ్రీ అయితే కాదండి, ఇది కూడా పెయిడే. మీరు క్లిక్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇక అలా బయటకైతే వచ్చేసాం. మా ఆయన చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే టైం అయిపోతుందంట. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి. మంచి డెకార్స్ అయితే ఉంటాయి. దీన్ని క్యానపీ పార్క్ అయితే అంటారు. ఇది చూడ్డానికి కూడా టికెట్ ఉంటుందండి. కానీ చాలా బాగుంటుంది. వర్త్ ఉంటుంది. ఫొటోస్ దిగడానికి అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇక లోపల ఏముంటుందో మీకు డైరెక్ట్‌గా చూపించేస్తాను. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా! అలాంటి డెకార్స్ అయితే ఉంటాయి. మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. అక్కడైతే మంకీస్‌ది ఉంది కదా! చూడండి అక్కడ మనకి ఫొటోస్ దిగే స్పాట్ అనమాట. మేమైతే అక్కడ కూర్చొని ఫొటోస్ దిగాము. ఇలా చాలా ఉంటాయన్నమాట. అది మీకు డైరెక్ట్‌గా చూపించేస్తాను. మీరే చూసేసేయండి. ఇక ఇక్కడ చూడండి మనమైతే జోల్ని దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి ఏది అడ్డు లేదు, చెట్లు ఏమీ అడ్డు లేకుండా డైరెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ నుంచి అయితే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ చాలామంది అందుకే దీనికి పే చేసి మరీ వస్తారు. కొంతమంది టైం లేకపోతే వాళ్ళైతే స్కిప్ చేస్తారు. బట్ వ్యూ మాత్రం అదిరిపోద్ది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే ఇంకా ముందుకెళ్ళిపోదాము. ఇక మేము ఇలా వస్తున్నప్పుడు మనకు అక్కడ హోల్స్ అయితే కనిపిస్తాయండి. ఆ ప్లేస్ నుంచి అయితే ఫాగ్ వస్తుంది. అక్కడ 3 హోల్స్ లాగా ఉన్నాయి కదండి. సో ఏదో ఒక హోల్ నుంచి ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుంది. మా ఆయన అయితే ఈ హోల్ దగ్గర కూర్చున్నారు. కూర్చోగానే మా ఆయనకి లక్కీగా ఏం జరిగిందో మీరే చూసేయండి. మంచి ఫాగ్ వచ్చింది. అసలు లక్ అనుకోవాలి. ఎంత బాగా నవ్వుతున్నారో. ఇక మేము కూడా మాకు ఫాగ్ కావాలని చెప్పి అలాగే చూస్తున్నాము. చూడండి మా మొఖాలు అసలు కళ్ళు ఇటు కూడా చేయట్లేదు. నేనైతే పిచ్చిదానిలాగా రా 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 అని కొట్టుకుంటున్నాను. మా ఆయన ఏమో పద టైం అయిపోతుంది అనేవాళ్ళు. నేను మాత్రం నాకు ఫాగ్ వస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలనని చెప్పి అలాగే కూర్చున్నాను. అసలు ఎంతకీ రాదండి. అప్పటికే మేము 5 మినిట్స్ అలా కూర్చునే ఉన్నాము. నేనైతే పిచ్చిదానిలాగా అలా హోల్స్ నుంచి వస్తుందేమో అని చెప్పి ప్రతిదీ ముట్టుకొని అన్నీ చూస్తున్నాను. అలా కూర్చున్నందుకు నాదేం వృధా పోలేదు. లక్కీగా ఒక 5-10 మినిట్స్ లోపలైతే వచ్చింది. ఇక హ్యాపీగా నేను కూడా సాటిస్ఫైడ్. ఇంతసేపు ఉన్నందుకు ఇంకా సాటిస్ఫైడ్. మంచిగా ఎంజాయ్ చేసి అయితే అక్కడి నుంచి ఇంకా లేచి వెళ్ళాము. ఇంతసేపు కూర్చున్నాక అయినా రాకపోతే ఎంత బాధగా ఉంటుంది కదండి. అదే వస్తే ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇక మళ్ళీ వెంటనే మేమైతే లేచి నడుస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి నెట్స్‌లా ఉంటుంది కదా! దీని మీదకి వెళ్ళొచ్చు. దాని మీదకి వెళ్ళాలంటే ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి. సో మేమైతే ఆప్ట్ చేసుకోలేదు. అండ్ టైం కూడా లేదని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం మళ్ళీ కిందకెళ్ళిపోతున్నాము. సేమ్ జ్యువెల్‌ని మళ్ళీ మనం ఇంకో యాంగిల్‌లో అయితే చూస్తాం. ఇంకేం లేదండి మనం కిందకైతే వెళ్తున్నాము. కింద నుంచి చూస్తే అది మీకు ఎంత పెద్దదని ఒక ఐడియా వస్తుంది. సో ఆ కింద నుంచి చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. పదండి. ఇక్కడ నుంచి చూడండి మనకి జ్యువెల్ ఎలా కనిపిస్తుందో. అక్కడ మధ్యలో ఒకటి అడ్డంగా ఉంది. అది కానీ లేకపోయి ఉంటే ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి వచ్చేసాము. దగ్గర నుంచి చూసారా ఎలా పడుతున్నాయో. ఇది ఇంకా కిందకి కాదండి. మనం నెక్స్ట్ కింద ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. చూపిస్తాను. ఇదిగోండి మనం వచ్చేసాం కింద ఫ్లోర్కి. సూపర్ ఉంది కదా! అసలు వాటర్ చూడండి ఎలా పడుతుందో. ఇదైతే వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి కూడా. కింద నుంచి పైకి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వాటర్ పడేది కూడా మిస్ట్ మన మీదకైతే పడుతుంది. ఇదైతే పైనుండి పైనుంచి మనకి కనిపిస్తుంది కదా. ఇక చూడ్డానికి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం మళ్ళీ టెర్మినల్ 2కి అయితే వెళ్ళిపోదాము. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మా చెల్లి వెయిట్ చేస్తుంది లగేజ్ పట్టుకుని. తనకి హెల్త్ బాగాలేదని చెప్పి అక్కడే కూర్చుంది. ఇంకా అదే ప్లేస్లో ఇంకొక స్పాట్ అయితే ఉందండి. అది కూడా చూసేసుకొని చెక్ ఇన్ అయిపోవచ్చు.
వేరే స్పాట్ అని అయితే మీకు చెప్పాను కదా, ఆ స్పాట్ ఇదే అండి. ఎంత బాగుంది కదా. జనరల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అంటే ఖచ్చితంగా ఈ వ్యూ అయితే చూపిస్తారు. అసలు టెక్నాలజీని ఎంత బాగా వాడుకున్నారో చూడండి. దీన్ని చూస్తే ఎవరైనా ఫ్లైట్ మిస్ అవ్వాల్సిందే. అలాంటి మీమ్సే చూశానండి నేను ఇన్స్టాలో అయితే. వాళ్ళు చెప్పినట్టు నిజంగా అలానే ఉంది, అంత బాగుంది. దీన్ని చూస్తూ టైం చూసుకోకపోతే ఖచ్చితంగా ఫ్లైట్ మిస్ అయిపోతాము. ఇక్కడ జస్ట్ మేము 2 మినిట్స్ ఉండి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా టైం అయిపోయింది. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయిందండి. అందుకే అండి నాకు సింగపూర్ అంటే అంత బాగా నచ్చింది. ఇక లగేజ్ చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికైతే వచ్చేసామండి. ఇక లోపలికి వచ్చిన తర్వాత చూడండి, అందుకేనేమో దీనికి నంబర్ 1 ఎయిర్పోర్ట్ అని అంటారు. అండ్ ఇక్కడైతే ఒక వింత అయితే చూశాను. మొక్కల నుంచి సౌండ్ వచ్చేలాగా చాలా బాగా సెట్ చేశారు. దీన్ని మేక్ ద ప్లాంట్ సౌండ్ అని అయితే ఇక్కడ బోర్డు పెట్టారు. సో చూసేద్దాం. ఇదే అండి, చాలా బాగుంది కదా. నేనేదో సంగీతంలో తోపన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇచ్చాను. ఇప్పుడైతే ఇంకా ఫ్లైట్ ఎక్కేద్దాము. మనం ఆల్రెడీ లోపలికైతే వచ్చేసాం. అదే మా ఫ్లైట్ అండి. ఇంకా సింగపూర్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఇక నా సీట్లో అయితే నేను కూర్చుని పోయాను. నా సీట్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. మళ్ళీ చాంగి ఎయిర్పోర్ట్కి వస్తానో లేదో, మళ్ళీ ఛాన్స్ ఉంటే తప్పకుండా వద్దాము. ఇక ముగ్గురం అయితే ఇలా కూర్చున్నాము. ఇక మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ టు గో. అసలు ఈ లైటింగ్స్తో వ్యూ చూడండి ఎంత బాగుందో. పైకి వెళ్ళాక అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.